అమ్మా నమస్తే. గత 4 రోజుల నుంచి గుంటూరులో జరుగుతున్న పరిణామాలు చూస్తున్నారు. అసలు ఏంటంటారు, ఏంది ఈ గొడవ కారణం ఏమనుకోవచ్చు అంటారు? ఏముందమ్మ, రాంబాబు నోటి దోల అయ్యి ఏది పడితే అది మాట్లాడతా ప్రజల్ని ఇబ్బందికరమైన పెద్ద ఆయన 76 సంవత్సరాలున్న సీఎం చంద్రబాబు నాయుడు గారిని దేవుడిగా కొలిసే ప్రజలు, నిజం చెప్పాలంటే అలాంటి వ్యక్తిని అసలు అనకూడని మాట, అలాంటి తిట్టు మేము తిట్టలేము. ఇంత పెద్ద తిట్టు తిట్టాడు. ఆ తిట్టు మా నోటితో మేము చెప్పలేం కాబట్టి మేము అలాంటి మాటలకి మేము దూరంగానే ఉంటున్నాం. కానీ నిన్న ప్రెస్ మీట్లో వాళ్ళ అమ్మాయి మాట్లాడుతుంది. అసలు క్యాస్ట్ని తీసుకొచ్చి మాట్లాడుతుంది. అసలు క్యాస్ట్ మాట ఎవరు మాట్లాడినా, అమ్మ నువ్వు ఏ కులం ఆయన్ని చేసుకున్నావమ్మా? వద్దులేండి, ఎందుకంటే చౌదరీస్ని 3 అల్లుళ్ళని చౌదరీస్ని చేసుకున్నావు. అయితే నువ్వు చౌదరీస్ చేసుకునేటప్పుడు మీ నాన్నకి ఇష్టం, నేను ఖచ్చితంగా మాట్లాడుతున్నాను, క్యాస్ట్ ఫీలింగ్ చెప్తున్నాడు కాబట్టి, క్యాస్ట్ ఎత్తుకొస్తున్నారు కాబట్టి నేను చెప్పాల్సి వస్తుంది. 3 చేసుకొని ఇష్టం లేని పెళ్ళిళ్ళు మీరు చేసుకోవటం వల్ల కులానికి ఆపాదం చేసి మీ నాన్నగారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే, ఇప్పుడు కాదండి, దాదాపు ఇది 10 వాళ్ళ పెళ్ళిళ్ళు అయ్యి 10 ఏళ్ళు అవుతున్నాయి అనుకుంటున్నా ఇంచుమించుగా. మొన్న చిన్నల్లుడు పేరు కూడా అమెరికాలో చెప్పటానికి ఆయన ఆ పేరు కూడా తెలీదు, అల్లుడు పేరు తెలీదు, ఏం పేరు అని అక్కడ యజ్ఞానంగా అన్నాడు. నువ్వు మరి అంత ఇష్టం లేని కమ్మ కులాన్ని కలుపుకోవడం నీకు ఇష్టం లేనప్పుడు ఎందుకు నువ్వు పెళ్ళిళ్ళు చేశావు? ఎందుకు మా మీద కచ్చగట్టి కులాన్ని ఆపాదన చేసి కులాన్ని ఎందుకు తీసుకొస్తున్నావు? అసలు కులాన్ని తీసుకొస్తుందే అంబటి రాంబాబు. అసలు కులానికి మాకు పార్టీకి ఎటువంటి సంబంధం లేదు. అలాంటి నువ్వు అసలు మేమందరం కలిసికట్టుగా మేమందరం ఉన్నాం. అసలు నువ్వెందుకు కాపుని కాబట్టి మీరు ఇట్లా చేస్తున్నారని ఎందుకు మాట్లాడుతున్నావు? ఇప్పుడు కులాన్ని ఎందుకు తీసుకొస్తుంది వాళ్ళ కూతురు? నిన్న జరిగింది, మీ నాన్న ఎలాంటి మాటలు మాట్లాడినా కుక్కలు కూడా ఇంట్లో ఉన్న 2 కుక్కలు కూడా ఇంట్లో ఉన్న 2 కుక్కలు కూడా దడవు అని చెప్తున్నావు. నువ్వు కుక్కలే దడవలా, మరి నువ్వెందుకు దడిచావు? నువ్వెందుకు దడిచి లోపల దాక్కున్నావు? మరి మేము కూడా మేమే చెప్తున్నాం ఏమనంటే, అలా జరగకుండా ఉంటే బాగుండేది. నా స్థాయికి అది జరగకుండా ఉంటే బాగుండేదని నేను కూడా అంట. అది సరిపోద్దా? అంత లవ్ మాట నువ్వు నారా చంద్రబాబు నాయుడు గారిని అని ఏమీ అనలేదు అని మీ నాన్న చెప్తుంటే నువ్వు పలుకుతున్నావు చూడమ్మా, పలుకులు అసలు క్యాస్ట్ని తీసుకొస్తున్నావు. కాపు కులమే లేదన్న మన ఇప్పుడున్న దీంట్లో కులాన్ని ఎందుకు మీరు తీసుకొస్తున్నారు? మళ్ళీ కళ్యాణ్ బాబుని ఎందుకు తీసుకొస్తున్నారు? పార్టీకి ఎందుకు ఆపాదన చేస్తున్నారు? మీరు చేసే అన్ని తప్పులు, మీ నాన్న చేసిన రీళ్ళు మొత్తం చూడమ్మా. మీ నాన్న ఏం మాట్లాడాడు, ఏం చేశాడు? మీరు ఎక్కడో చదువుకోవటానికి వెళ్ళున్నారు కాబట్టి మీకు అంత తెలియదేమో, మాకు తెలియదు. కానీ మొత్తం కూడా చూడండి. అసలు ఆడపిల్లల్ని మేము మాట్లాడాలని కాదు, కానీ తప్పట్లా. ఎందుకంటే నీ చేత నిన్న వచ్చిన సజ్జల రాసి లిస్ట్ ఇచ్చాడు, మీకు ఒక పత్రంలాగా రాసి మీకు ఇచ్చాడు కాబట్టి ఆ పత్రాన్ని మీరు చక్కగా చదువుతున్నారు. చూసుకుంటా చదివే నీకు మేము చెప్తున్నామమ్మా, అది నీకు సంబంధం లేని విషయం. పార్టీకి నాకు సంబంధం లేనని నువ్వు అన్నప్పుడు పార్టీలో వచ్చి నువ్వు ఎలా మాట్లాడుతున్నావు? అసలు ఆడవాళ్ళ జోలి కానీ ఆడవాళ్ళ మాటలు కానీ మేము ఎక్కడ ఎవరు మాట్లాడింది లేదు. అసలు కుటుంబం మీద దాడి చేశారు, మహిళల మీద మా మీద దాడి చేశారు. మీరు ఇంట్లో ఉన్న సంగతి తెలియదు, అసలు ఉన్నారో లేదో కూడా మాకు ఇప్పటి వరకు అనుమానమే. అసలు ఎందుకంటే అసలు మీరు ఉన్నారా? మేము అసలు ఆడవాళ్ళ జోలు వచ్చామా? ఆడవాళ్ళతో మీ వాళ్ళు ఎవరో అంటించేశారు. మా తెలుగుదేశం వాళ్ళు ఎవరు అంటించేయలేదు, మీరే అంటించుకొని మీరే ఏంటి బాబాయిని చంపి ఇతరుల మీద నెట్టిన వాళ్ళు మీరే మధ్యలో దూరి ఒక మాకు చాలా డౌట్స్ ఉన్నాయి. ఎందుకంటే మీరు ఎంతమంది దూరారు, ఎంతమంది వచ్చారు, మీరు ఎలా ఆలోచిస్తున్నారో మేము కూడా అలాగే ఆలోచిస్తున్నాం. కానీ మీ లోపల మనుషులను పెట్టుకొని మీ నాన్న చేసిన అరాచకం, లోపల నుంచి బయటకు రాళ్ళు ఇసరటం కానీ, లోపల నుంచి ఇంతంత బండరాళ్ళు ఎక్కడి నుంచి పెట్టుకున్నారో ఆడోళ్ళు మగోళ్ళు ఇంతంత బండరాళ్ళు మేము అడగటానికి వచ్చాం. ఇది పద్ధతి కాదు అని అడగటానికి వచ్చిన మమ్మల్ని మీరు లోపల నుంచి రాళ్లతోటి దాడి చేశారు.
మీ నాన్న చేపించింది అసలు ఆయన అనకుండా ఉంటే ఇది రాదుగా, రండి చూసుకుందాం అంది మీ నాన్న ఫస్ట్. ఏం అనలేదు మా నాన్న అంటే కదమ్మా, ఏం అనలేదు మా నాన్నగారు, అసలుకి కావాలని చెప్పి అంటున్నారు. చంద్రబాబు నాయుడు గారిని కూడా ఆ మాట అనలేదా అని చెప్పి ఆయన అంటుంది కదమ్మా అమ్మ. మరి రీల్స్ అన్నీ చూడమ్మా కన్నా, అమ్మా నువ్వు రీల్స్ అన్నీ చూడు. అమ్మట్రాంబ పెద్ద కూతురా, నేను ప్రత్యేకంగా చెప్తున్నా, నేనైతే భయపడి చెప్పట్లేదు, ఇంకోటి కాదమ్మా. మీ ఇంట్లో వాళ్ళు నీచంగా మాట్లాడబట్టి మీ నాన్న ఇప్పుడు మీ అమ్మగారిని కానీ మిమ్మల్ని కానీ మేము ఎక్కడా దూషించింది కానీ ఇన్ని సంవత్సరాల్లో మేము ఎప్పుడైనా మీ ఆడవాళ్ళ జోలి రావటం జరిగిందా? మీ నాన్నగారు ఒక్కడే నోటి దూలతోటి నోటికి వచ్చినట్టు మాట్లాడతాడు కాబట్టి మీ నాన్నగారిని మేము మాట్లాడాల్సి వస్తుంది, మాట్లాడతాం, ఇంకా మాట్లాడతాం. ఆయన శిక్ష పడిన దాకా వదిలిపెట్టేదైతే లేదు. శిక్ష పడిన దాకా వదిలిపెట్టేది లేదంటున్నారమ్మా. ఇప్పుడు చూస్తే కనుక ఆ రోజు అసలు దాడి జరిగిన సంఘటన, లేదంటే ఆయన మాట్లాడిన తర్వాత ఎందుకంటారు అంత ఆగ్రహం రావడానికి గల ప్రధాన కారణం ఏంటారు? ఇప్పుడు దాన్ని కులాల మధ్య గొడవగా మార్చడానికి వీళ్ళు ఎందుకు చూస్తున్నారు అనుకోవాలంటారు? ప్రజలు వచ్చారమ్మా, నిజం చెప్తున్నాం. పార్టీ కూటమి కన్నా కూడా ప్రజలలో వచ్చిన వెంకటేశ్వర స్వామినే అంటారా అనే భావంతో అక్కడ ఉన్న లక్ష్మీపురం, విద్యానగరం ఇట్లా ఉన్న పరిధిలో ఉన్న గుడికి దగ్గరలో ఉన్న ఈ ప్రజలందరూ బయటకు వచ్చారు. అసలు పార్టీలో ఉన్నోళ్ళు కొంతమంది అయితే పార్టీ లేకుండా దేవుడి మీద అభిమానంతో లడ్డు మీద ఇలా చేశారా, ఇంత కుట్ర డబ్బు కోసం అని చెప్పి వచ్చిన ప్రజలే ఎక్కువ మంది ఉన్నారే తప్పితే కూటమి ప్రజల కన్నా కూడా పార్టీ వాళ్ళకన్నా కూడా దేవుడి మీద భక్తితో వచ్చిన వాళ్ళు ఉన్నారు. మేము వచ్చాక మీరు దాడి చేయటానికి కొంతమందిని తీసుకొచ్చి కర్రలతో కొంతమంది మీరే కొట్టించుకొని నిప్పులు మీరే వేసుకొని అన్నీ కూటమి మీద నెట్టడానికి మీరు రెడీగా ఉన్నారు. కానీ కులంతో తీసుకొచ్చి మీరు ఆపాదం చేసిన మీ వాళ్ళే చెప్తున్నారు, ఈ అంబట్రాంబాబు నోటి దూల వల్ల మాకు ఇంత జరిగింది అని మీ కార్యకర్తలే మీ వాళ్ళే కొంతమంది కాల్స్ చేసి చెప్పిన వాళ్ళు ఉన్నారు, కనపడి చెప్పిన వాళ్ళు ఉన్నారు. అమ్మా ఈ అంబట్రాంబాబు వల్ల జరిగిన ఇదంతా బాగు చేస్తున్నారు, బాగుంటుందని మేము కూడా అనుకుంటున్నాం, ఏదో వాళ్ళు వాక్కున్నారు వైసీపీ వాళ్ళు అని చెప్పి మీ వాళ్ళే చెప్పిన వాళ్ళే చాలామంది ఉన్నారమ్మా. అదొకటి ముందు తెలుసుకో. అసలు కుల తలాలు లేవు, కులానికి పెట్టమాకండి, కులానికి ఆపాదన చెయ్యమాకండి. ఏది కూడా ఏదన్నా ఉంటే రాజకీయంగా చెయ్యాలి, అప్పుడే మనం కూడా ప్రజల్లో బాగుంటామని చెప్పేసి మేము కోరుకుంటున్నాం. కాపు నాయకులు, కాపు మహిళల మీద మా మీద దాడి జరుగుతుంటే కాపు నాయకుడు అయినటువంటి పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నాడు అంటూ ఆమె ప్రశ్నిస్తుందమ్మా. మరి ఏం చెబుతారు మరి దానికి? అసలు పవన్ కళ్యాణ్ని మీ నాన్న అనరాని మాటలు అసలు ఆ మాటలు మేము వాళ్ళ తల్లిగారిని కూడా మా భార్యలను కూడా ఎన్ని పెళ్ళిళ్ళు చేసుకుంటారని భార్యని దగ్గర నుంచి అన్నీ తిట్టిన ఆయన ఇప్పుడు ఎందుకు మళ్ళా అమ్మ నువ్వెందుకు అడుగుతున్నావు, ఏం చేస్తున్నాడు కళ్యాణ్ బాబు అని నువ్వు అడుగుతున్నావే, అసలు ఆ మాట మీకు అడగటానికి సిగ్గు శరం ఎక్కడన్నా ఉందా అని అడుగుతున్నాం మేము. ఎందుకంటే అసలు ఆయన అనరాని మాటలు, పెళ్ళిళ్ళే 3 పెళ్ళిళ్ళు అన్నాడా, ఒక సినిమాలో నటించేవాడు ఆడేందుకు అసలు ఆ మాటలు మేము అనకూడదు. మళ్ళీ అంటే ఏదో అంటారు చూడండి, మిమ్మల్ని చూసి మేము నేర్చుకున్నట్టు అది. మాకు బూతులు చేయటం కానీ ఇలాంటి అరాచకాలు చేయటం కానీ లేదు. మీ వాళ్ళే కొంతమంది ఉండి మధ్యలో దూరి చేసిన పనే తప్పితే మీ వాళ్ళని కూడా మేము పట్టిస్తాం. ఎవరెవరు దూరారో, ఎవరెవరు కాల్చి లోపలికి ఇసిరేశారో అన్నీ మేము కూడా పట్టిస్తామమ్మా. ఏ పార్టీ నుంచి వచ్చారో, ఏ పార్టీలో ఉండి ఏ పార్టీలోకి వచ్చి ఇలా చేస్తున్నారో అన్నీ పట్టిస్తాం. మా సంప్రదాయం కానీ మాకు చంద్రబాబు గారు నేర్పించిన విధానం కానీ ఇలాంటి హింసలకి మేము ఎప్పుడు వెళ్ళాల్సిన అవసరము లేదు. అడుగుదామని మా గల్లా మాధవి గారు మేము వస్తే మేము ఆమె ఎక్కడన్నా ఒక బూతు తిట్టడం కానీ చూసారా మాధవి గారు? మీరు ఎందుకు ఆమెని టార్గెట్ చేసి మీరు ఎందుకు మాట్లాడుతున్నారా? ఆమె ఆగండి అని ఆమె చెప్తానే ఉంది. మధ్యలో దూరిన మీ వాళ్ళు మీ వాళ్ళు వచ్చి మీ వాళ్ళు చేసిన పనికి మేము ఇప్పుడు అంటున్నాం ఇలా జరగకుండా ఉంటే బాగుండేది మా స్థాయిగా నేను అంటున్నాను, నా స్థాయికే అంటున్నాను. మరి అలా అంటే అది అయిపోదు కదా. అలాగే మీ నాన్నగారు నా స్థాయికి అలా అనకుండా ఉండాలి అన్నాడే కానీ ఎక్కడన్నా తూలి అన్నాను సారీ బాబు గారు అని ఒక్క మాట చెప్తే ప్రజలు కూటమి కాదమ్మా, పార్టీ కాదు, ఇక్కడ
ప్రజలు బయటకు రాకుండా ఉండేవాళ్ళు, ప్రజలు ఈ శుద్ధి చేయకుండా ఉండేవాళ్ళు మీకు.